వెల్కమ్ టు ఏబిఎన్. ఏంటి నేను జిమ్లో ఉన్నా అని అనుకుంటున్నారా? మనం ఈరోజు ఒక ఫిట్నెస్ సెంటర్కి వచ్చాము. ఈ ఫిట్నెస్ సెంటర్ మామూలు ఫిట్నెస్ సెంటర్ కాదు, ఎందుకంటే ఈ ఫిట్నెస్ ట్రైనర్ మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారు. కిలిమంజారో రష్యాలోని ఎల్బోరస్ పర్వతాన్ని అధిరోహించి మన భారతదేశ ఖ్యాతిని అయితే ఇనుమడింపజేశారు. సో వారి యొక్క లైఫ్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ని తెలుసుకునేందుకు ఈరోజు మనం వచ్చాము. నాతో పాటు పదండి, వారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ జయసింహ గారు, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. మరియు ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ పండుగ రోజు మీరు జిమ్లో ఎందుకున్నారు? అందరు మాకు అసలు ఈ పండుగలు పబ్బాలు అని అసలు ఏముండదు. మాకు ఎప్పుడు 365 days ఫిట్నెస్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. ప్రతిరోజు ఈవెన్ పండుగ రోజు కూడా చేయదని ఏం రూల్ అయితే లేదు కదా. సో కంపల్సరీ పండుగ రోజు కూడా అందరూ ఫిట్నెస్ చేసుకొని పోయి వాళ్ళ పనులు చేసుకుంటారు అందరూ. సో అందుకోసం ఓపెన్ చేసి పెట్టాము. నేను వెయిట్ చేస్తున్నాను. ఎవరెస్ట్ని కూడా అధిరోహించబోతున్నారంట. అవన్నీ మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం, మాట్లాడుతున్నాం. ఒక మహబూబ్ నగర్ మారుమూల ప్రాంతం, అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే చాలా కష్టం. అంటే ఈ రోజుల్లో ఈజీ అయిందనుకోండి. సో ఆ రోజుల్లో పడ్డ స్ట్రగుల్ ఏంటి? అసలు ఫిట్నెస్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు? నా పేరు జయసింహ గౌడ్. నేను మా ఊరు వచ్చేసి రాంపూర్. సో మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, అది మీరు చెప్పినట్టు. సో నేను నా జర్నీ స్టార్ట్ అయిపోయింది నాకు 1996లో. నాకు ఫిట్నెస్ మీద అప్పటి నుంచి చేయాలని ఉండేది. 96లో నేను అట్లీస్ట్ మార్నింగ్ 4 o'clock లేచి రన్నింగ్ చేసుకుంటూ అప్పటి నుంచి ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పోవాలనుకునే. బట్ పేదరికం వల్ల ఏ స్పోర్ట్స్లో చేయలేకపోయినాను. అండ్ స్మాల్ అంటే మా ఫాదర్ ఒక చిన్న అగ్రికల్చర్ వాళ్ళకు ఉండేది ఊర్లో. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి నేను ఏదో చాలా చేయాలనుకున్నాను. మా డాడీకి ఐఏఎస్ కావాలని ఉండేది, కానీ ఐఏఎస్ అంటే అంత చదువు నాకు ఇంట్రెస్ట్ లేదు. సో మెయిన్ నాకు ఫోకస్ అంతా కూడా వచ్చేది స్పోర్ట్స్ మీద ఉండేది ఎక్కువ నాకు. సో నాకు ఎంకరేజ్మెంట్ లేక, మోటివేషన్ లేక నేను స్పోర్ట్స్లో పోయలేకపోలేము నా లైఫ్ జర్నీ. సో దాంట్లో నేను చాలా కష్టాలు పడ్డాను. ఎక్కడో పుట్టి ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి 97లో వచ్చి అప్పటి నుండి నేను ఒక జిరాక్స్ షాప్లో పని చేసుకుంటూ ఎట్ ది సేమ్ టైం మళ్ళీ సాఫ్ట్వేర్ నేర్చుకుంటూ ఒరాకిల్ వర్క్ చేసి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అది వదిలేసి మళ్ళీ మెడికల్ ఫీల్డ్లోకి పోవడము. సో ఈ మెడికల్ ఫీల్డ్లో మళ్ళీ నేను పెళ్లి చేసుకోవడము. నాకు 2 daughters. నేను ఇప్పుడు ఏజ్ 45. నేను స్టిల్ నేను నా ఏజ్ 45. అండ్ నాకేంటంటే నేను 2014లో నేను 4 gyms పెట్టాను. సో జిమ్స్ పెట్టి ఫిట్నెస్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేశాను అన్నట్టు. లైక్ మీరు చెప్పుకుంటూ పోతే సైక్లోథాన్ అయినా సరే, మ్యారథాన్ సరే, జుంబా, ఇలా అంటే ఏదైనా సరే, మలేరియా డే రోజు 5K రన్ నిర్వహించడము, అవగాహన కార్యక్రమాలు, అంటే జనాల్లో ఈ ఫిట్నెస్ అనేది ఎంత ముఖ్యం ఏంటి అనేది తీసుకువెళ్తున్నాను. సో గత 2014 నుంచి కూడా ఇలాంటి చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు, లైక్ పెద్ద పెద్ద ఈవెంట్స్ చేశాను అన్నట్టు, అంటే ఫిట్నెస్ అవేర్నెస్ మీద. బట్ స్టిల్ జనాల్లో ఇంకా అవేర్నెస్ అనేది ఇంకా రాలేదు. సో కొత్తగా నేను ఏం చేశానంటే ఈ మధ్యలో లైక్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళేసి పీక్ ఆఫ్ ద మౌంటైన్, అంటే లైఫ్ రిస్క్ చేసుకుంటూ వెళ్ళి జనాలకు చెప్తే అట్లీస్ట్ ఆ అవేర్నెస్ కలుగుతుందేమో, అంటే అవగాహన వస్తుందేమో అని చెప్పేసి నేను రీసెంట్గా మౌంట్ ఎల్బ్రస్ రష్యా నుంచి, అండ్ కిలిమంజారో ఆఫ్రికాలో బిగ్గెస్ట్ వోల్కానిక్ మౌంటైన్, అది కూడా చేశాను రీసెంట్గా. సో అదేంటంటే టోటలీ ఒక 5-6 days కంటిన్యూ ట్రెక్ చేయడం ఉంటుంది అన్నట్టు. 13 hours కంటిన్యూ వాక్ చేయడము. స్నో ఉంటుంది, -30, -20 అలాంటి డిగ్రీస్లో మనము లైఫ్ రిస్క్ చేసి పైకి వెళ్ళి మన ఇండియన్ ఫ్లాగ్ పెట్టేసి అక్కడ అందరికీ అవేర్నెస్ చేయాలని చెప్పేసి, అంటే ఫిట్నెస్ మీద అవేర్నెస్ తీసుకురావాలనే కాన్సెప్ట్తో నేను వేరే దేశాలు వెళ్ళి చేస్తున్నాను. నేను నెక్స్ట్ నావి ఇంకా చాలా ఉన్నాయి. చాలా వర్కౌట్స్ చేస్తున్నారు చూస్తున్నాం. మరి మీరంటే స్టాండర్డ్గా నిలబడగలుగుతారు, కానీ నేనైతే జర కూర్చుంటా. నడవండి, రండి కూర్చుందాం. ఇవి ఎత్తుతారా టైర్లు? ఈ టైర్లు కూడా ఎత్తే ఉంటాయి కదా, ఎత్తి అటు పడేసేలా. సో బలం వస్తుంది అన్నట్టు, టైర్లు ఎత్తి స్ట్రెంత్ వస్తుంది బాగా. అసలు హైదరాబాద్కి ఎందుకు రావాల్సి వచ్చింది? ఏమన్నా జాబ్ కోసం వచ్చారా, స్టడీ కోసం వచ్చారా? స్టడీ అండ్ జాబ్ గురించి 2 వచ్చాను నేను. సో ఇనిషియల్గా అయితే స్టడీస్ అనుకున్నాను, బట్ స్టడీస్ చేయాలంటే ఆ టైంలో డబ్బులు లేవు. ఇంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చారంటే గ్రేట్. సో అసలు ఈ ఫిట్నెస్ పైన ఓకే, స్టడీ కోసం వచ్చారు, జాబ్స్ కూడా చేశారు, తర్వాత ఏమైనా జాబ్ ట్రయల్స్ చేశారా? జాబ్లో ఎందుకు వెళ్ళకుండా ఇటు ఫిట్నెస్ వైపు వచ్చారు?
ముందు నుంచి కూడా నాకు మా డాడీకి చెప్పినట్టు మీకు ముందు చెప్పినట్టు మా డాడీకి ఐఏఎస్ కావాలని ఉండేది. బట్ డ్యూ టు పవర్టీ అంటే చాలా గరీబోళం కాబట్టి చదవలేకపోయినాను. అండ్ మన ఖర్చులు కూడా ఎక్కువ ఉంటుండే అప్పుడు చదవడానికి. సో ఆ టైంలో నాకు ఎవరు ప్రోత్సాహం లేదు, మోటివేషన్ లేదు అన్నట్టు ఆ టైంలో. సో అట్లా నేను ఈ పని చేసుకుంటూ నాకు ఫిట్నెస్ ముందు నుంచి ఉండేది, ఫిట్నెస్ మీద చేయాలని. కానీ ప్రోత్సాహం తెలుసు కదా, ఫిట్నెస్ అంటే మోటివేషన్ ఉండాలా, దానికి డబ్బులు ఉండాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్లీ అప్పట్లో మనకి ఫిట్నెస్ అంటే ఏంటి, స్పోర్ట్స్ అనే మాత్రమే తెలుసు. ప్రతిరోజు పొద్దున్న లేవ్వాలి, హెల్త్కి మంచిది అని పెద్దవాళ్ళు చెప్తుండే కదా. సో మీరు స్పోర్ట్స్ అంటే స్కూల్ లైఫ్లో, కాలేజింగ్లో కూడా ఏమైనా స్పోర్ట్స్కి అట్లా? నేను మంచి స్విమ్మర్ని, నేను మంచి క్రికెటర్ని. నాకు ఇది రాదు అని కాదు, నాకు నేను కబడ్డీ ఆడతాను, చాలా స్పోర్ట్స్ అంటే అన్ని స్పోర్ట్స్ ఇప్పుడు కూడా ఆడతాను. నేను ఇది ఏజ్ ఆఫ్ 45, నేను ఇప్పుడు కూడా ఇంకా క్రికెట్ ఆడతాను. ఇప్పుడు కూడా నాకు చాలా పిచ్చి అన్నట్లు స్పోర్ట్స్ ఏదైనా సరే, కబడ్డీ అయినా సరే, క్రికెట్ అయినా సరే, ఫుట్బాల్ అయినా సరే, ఏదైనా సరే. బట్ ఆ టైంలో క్రికెట్లో వెళ్దాం అనుకున్నాను, కానీ క్రికెట్లో ఈవెన్ బ్యాట్ అప్పుడు 3000, 4000 ఒక బ్యాట్ ఉండేది ఆ టైంలో. సో మీ శాలరీ ఏమో 500 రూపీస్ ఉండేది. సో నేను అప్పుడు ఆ టైంలో 4 o'clock లేచి నేను మార్నింగ్ రన్నింగ్ వెళ్ళేవాడిని. అప్పుడు నాకు ఎవరు చెప్పేవాళ్ళు కాదు, మా పేరెంట్స్ లేవాలని ఇవి చేయాలని చెప్పేసి కాదు. బట్ నేను 4 o'clock లేచి నేను 6 వరకు నేను గ్రౌండ్లో వెళ్ళేసి రన్నింగ్ చేసేవాడిని. అప్పుడు ఈ ఫిట్నెస్ ట్రైనింగ్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారు అసలు మీరు? ఈ వర్కౌట్స్ చేయడం కానీ, ఈ జిమ్ అనేది ఇది ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారు? నేను చెప్పాను కదా, 96 నుంచి కూడా నేను చేసేవాడిని. అప్పుడు కూడా ఈ జిమ్ ఇదంతా అప్పుడు లేకుండే కదా? అప్పుడు నార్మల్ జిమ్స్ అంటే లైక్ ఓల్డ్ స్కూల్స్ అంటారు అన్నట్లు, అంటే పాత హనుమాన్ వ్యాయామశాలలు, అట్లాంటి వ్యాయామశాలలు ఉండేవి. సో ఆ వ్యాయామశాలలో జస్ట్ చిన్న ఒక రూమ్ లాగా ఉండేది. ఆ రూమ్లో వెళ్ళేసి చిన్న చిన్న బెంచెస్ అవి ఉండేది. అక్కడ పుషప్స్, దంగల్ అనేది ఎక్కువ చేసేవాళ్ళు. సో అది నేను అప్పటి నుంచి చేస్తుండే అన్నట్టు. సో అప్పటి నుంచి నేను కన్సిస్టెంట్గా నేను వర్కౌట్స్ మీద నేను ఎప్పుడు చేసేవాడిని. అంటే జాబ్ చేస్తూ కూడా మార్నింగ్ లేచి నేను కంపల్సరీ వర్కౌట్ చేసేవాడిని ముందు నుంచి కూడా. సో అదంటే ఒక పిచ్చి అన్నట్లు, ఒక అడిక్షన్ అన్నట్లు, ఒక డెడికేషన్ నాకు ఉండేది ముందు నుంచి కూడా. ఇప్పుడు కూడా అదే ఉంది. అయితే చాలామందికి జిమ్కి వెళ్ళాలన్నా, వర్కౌట్స్ చేయాలన్నా లేజీగా ఫీల్ అవుతూ ఉంటారు. బద్ధకమే ప్రధాన శత్రువు అంటారు కదా. సో కానీ మీరు రెగ్యులర్గా ఈ వర్కౌట్స్ చేసుకుంటూ కూడా కెరీర్ పైన ఫోకస్ చేశారు, వర్కౌట్స్ ఇదే లైఫ్ అనుకున్నారు. అది చాలా పెద్ద విషయం కదా. ఎట్లా తీసుకున్నారు? అండ్ మీ వైఫ్ మీ సపోర్టింగ్ కూడా చాలా అవసరం. ఇప్పుడు మనకు 4 gyms ఉన్నాయి అన్నట్టు. సో వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ ఇంతవరకు అయితే నేను ఎదగవని కాదు. ఒక్క జిమ్తో 4 జిమ్లు వరకు కూడా మీరు మెయింటైన్ చేసి 4 జిమ్లను మీరు స్థాపించే స్థాయికి వచ్చారంటే మనం చూస్తున్నాం. ఇంత ఎక్విప్మెంట్, అసలు చాలా పెద్ద జిమ్, ఒక మారుమూల గ్రామం నుండి వచ్చి ఒక 4 జిమ్స్ని అయితే సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అసలు ఎట్లా సాధ్యమైంది ఫైనాన్షియల్గా కానీ మీకు? ఫైనాన్షియల్గా చెప్పాలంటే నేను ఫస్ట్ చిన్న జిమ్తోనే స్టార్ట్ చేశాను, చిన్న వాటితో జిమ్తోనే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈరోజు టోటల్లీ మీకు మొత్తం ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి అన్నట్టు, లైక్ కొరియా, జర్మనీ, జపాన్ నుంచి తెచ్చిన ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి స్పెషల్లీ. సో వీటికి ఏంటంటే చాలా కష్టపడ్డాను నేను, చాలా కష్టపడ్డాను. అంటే మార్నింగ్ 4 o'clock లేచి మార్నింగ్ నేనే షెడర్ ఓపెన్ చేసి నేనే ట్రైనింగ్ ఇచ్చుకుంటూ. ఒకప్పుడు లేడీస్ అనేవాళ్ళు కూడా వర్కౌట్ చేసేవాళ్ళు కాదు 2014-15లో. సో ఆ టైంలో వాళ్ళని అందరినీ హౌస్ వైఫ్ని ఒక బ్యాచ్ లాగా ఫామ్ చేసి హౌస్ వైఫ్స్కి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ, మేడం మీరు కూడా చేయొచ్చు అంటే, వాళ్ళందరూ బాయ్స్ ఉన్నారు ఇక్కడ చేయలేము మేము అనేవాళ్ళు. ఓకే, ఎంబారెసింగ్గా ఉండేవాళ్ళు అన్నట్టు చాలామంది కూడా. సో ఆ టైంలో నేను ఏం చేశానంటే వాళ్ళకి కూడా తీసుకొచ్చి హౌస్ వైఫ్స్కి సపరేట్గా పెట్టి వాళ్ళకి వర్కౌట్స్ చేయించుకుంటూ ఈరోజు మన దాంట్లో ఆల్మోస్ట్ 60-40 అంటే 40 members లేడీస్ ఉంటే 60 members బాయ్స్ ఉంటారు మన జిమ్లో. సో ఇప్పుడు వరకు మన దగ్గర ఆల్మోస్ట్ 40,000 members అబోవ్ క్లయింట్స్ ఉన్నారు మన దగ్గర. ఇది రికార్డ్ బ్రేకింగ్ అన్నట్లు, హైదరాబాద్ ఎవరి దగ్గర లేరు. 40,000+ కస్టమర్స్ మన దగ్గర ఉన్నారు. అంటే ఇంతవరకు వచ్చిన వాళ్ళు, అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళు. ఈ ఫిట్నెస్ ఉంది కదా, ఈ ఫిట్నెస్ మీద ప్రోగ్రామ్స్ చేస్తూ మనం అవగాహన కల్పించినాం అన్నట్టు. ఒక సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయి వరకు మీరు వచ్చారు. చూసుకుంటే చాలా వరకు మెయింటెనెన్స్ కూడా ముఖ్యం, ఎందుకంటే కరోనా లాంటి సిచ్యువేషన్లో మనం చూసాం జిమ్స్ కూడా మూతపడ్డాయి. సో చాలా ఫైనాన్షియల్గా నష్టపోయారు జిమ్ ట్రైనర్స్. సో ఇంకా ఇప్పుడు ఎంతమందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు? ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఓవరాల్గా చూసి అన్ని జిమ్స్లో ఒక 55 members మన దగ్గర వర్కర్స్ ఉన్నారు, మన దగ్గర పనిచేసేవాళ్ళు. సో మీకు తెలుసు అంత కరోనాలో ఆల్మోస్ట్ మాకు సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ అని కలిపి ఒక 11 months జిమ్స్ క్లోజ్ ఉన్నాయి. సో అది కూడా చాలా హ్యూజ్ లాస్ అయింది మాకు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా స్టిల్ కోలుకోలేకపోతున్నాము. మీరు చూసినట్లయితే మ్యారథాన్, సైక్లథాన్,
జుంబా, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్, మడ్ ఫెస్టివల్ అంటే పర్యావరణాన్ని కాపాడండి, ఎన్విరాన్మెంట్ కాపాడండి అని చెప్పేసి మడ్ ఫెస్టివల్ చేశాను. అండ్ రైట్ టు ఓట్ అని చెప్పేసి దాంట్లో అవేర్నెస్, అంటే అందరూ కూడా హెల్తీగా స్ట్రాంగ్గా ఫిట్గా ఉంటే ఇవన్నీ అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేస్తుంటాను అన్నట్టు. ఇప్పటి నుంచి కాదు, నేను 2014 నుంచి చేస్తున్నాను. బట్ స్టిల్ జనాల్లో ఉన్న అవగాహన ఇంకా రాలేదు. యాక్చువల్లీ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ కూడా ఏం చెప్తారు, మనకి ఏం సజెస్ట్ చేస్తారు, మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, కంపల్సరీ వాకింగ్ అయినా చిన్న చిన్నవైనా చేసుకోవాలని చెప్తూ ఉంటారు. కానీ అది మన నుండి రావాలి అంటే ఒక బద్ధకం అనేది ఉంది, దాన్ని ఎట్లా సైడ్కి తీసేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అంటే ఆల్కహాల్ అడిక్షన్ అనేది నైట్లో ఈ మధ్యలో లేట్ నైట్స్ తాగడము, తినడము అండ్ మార్నింగ్ లేజీగా ఫీల్ కావడము, అది మెయిన్ అన్నట్లు. యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా కనీసం కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే గవర్నమెంట్ కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే నైట్ 9 o'clock వరకే బార్లన్నీ క్లోజ్ చేయడము, ఇట్లాంటివి చేస్తే జనాలు కూడా తొందర పడుకొని మార్నింగ్ ఎర్లీగా లేచి వర్కౌట్ చేయడానికి వస్తారు. మీరు ఇన్ని అవగాహన కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు కదా, చాలా వరకు డబ్బులు కూడా ఖర్చు అవుతాయి ఫైనాన్షియల్గా. మీరు ఇంత సొసైటీ కోసం అంటే మీ వ్యాపార పరంగా మీరు ఓకే ఉన్నారు, చాలా బాగున్నారు, బెస్ట్ పొజిషన్లో. సో బయటకు వచ్చి ఒక సేవా కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. అసలు దీన్ని మీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారా, ఎందుకు మనకు అవసరమా అని? మా వాళ్ళందరూ చాలా సపోర్ట్గా ఉంటారు. నేను లైక్ చలివేంద్రాలు కూడా పెట్టాను, నేను హెల్త్ క్యాంప్స్ పెట్టాను, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టాను, ఇట్లా అన్ని విధాలుగా అవేర్నెస్ చేస్తూ ఉంటాను. నేను ఫైనాన్షియల్గా నేనేం ఫైనాన్షియల్గా ఏం లేను నేను, ఎందుకంటే చాలా నాది బ్రెడ్ అండ్ బటర్ మొత్తం ఈ ఫిట్నెస్ మీదనే. ఎందుకంటే అందరూ వస్తే కదా నాకు బిజినెస్ అయ్యేది. అవును, ఎవరు రావట్లేదు అసలు. ఇన్ని చేసిన తర్వాత మార్నింగ్ 6 o'clock చలి ఉందని చెప్పేసి, ఎండాకాలం ఎండ ఉందని చెప్పేసి, వర్షాకాలం వర్షం వస్తుందని చెప్పేసి అసలు ఫిట్నెస్కి ప్రాధాన్యత లేదు. అందుకోసం నేను చేయడానికి, మీరు అడిగారు ఇందాక ఎందుకు ఆఫ్రికా కంట్రీ రష్యా వెళ్తున్నారు మీరు అని అంటే, అక్కడికి వెళ్ళడానికి కారణం కూడా ఆ పీక్ ఆఫ్ ద మౌంటైన్కి వెళ్ళేసి నా లైఫ్ రిస్క్ చేసి నేను పైకి వెళ్ళి నేను అక్కడ ఒక స్లోగన్ అంటే ఒక మెసేజ్ ఇస్తున్నాను అందరికీ, ఫిట్నెస్ చేయండి అని వేరే దేశం వెళ్ళి నేను చెప్తున్నాను. బట్ స్టిల్ ఇప్పుడు కూడా లేదు. ఎస్ జయసింహ గారు, మీరు రష్యాలోని ఎల్బ్రోస్ పర్వతాన్ని అధిరోహించారు, ఆ తర్వాత ఆఫ్రికాలోని కిలిమంజారో, అదైతే మంచు పర్వతం, మొత్తం ఫిట్నెస్తో పాటు పర్వతాన్ని కూడా అధిరోహించాలి, ఒక రికార్డ్ని బ్రేక్ చేయాలని, చాలా మందికి అవగాహన కల్పించాలి ఇండియాలో అనేసి, ఆ మూమెంట్ కోసమా? మీరు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది. ఇండియాలో అవగాహన కల్పించడానికి ఫస్ట్ అదొకటి. మీరు కంపేర్ చేస్తే వేరే కంట్రీస్ను కంపేర్ చేస్తే వేరే కంట్రీస్ వాళ్ళు అందరూ కూడా చాలా ఫిట్గా, ఎట్ ది ఏజ్ ఆఫ్ 60 years కూడా వాళ్ళు చాలా ఫిట్గా ఉంటారు. కొన్ని మన ఇండియాలో ఎట్ ది ఏజ్ ఆఫ్ 40-45 yearsలో ఆర్థరైటిస్ అని చెప్పేసి, కాళ్ళ నొప్పులు, అన్ని ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి అన్నట్టు. అంటే ఇప్పుడు చూసినట్లయితే రీసెంట్గా 35 yearsలో కూడా కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ అటాక్తో కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది రీసెంట్గా. కొందరికి జన్యుపరంగా కూడా ఉంటాయి కదా, అంటే వాళ్ళ మదర్కో ఫాదర్కో లేదా వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికైనా ఉంటే ఏవైనా వంశపారంపర్యమైన జబ్బులు కూడా వస్తాయి కదా. ఒకవేళ ఇట్లాంటి ఫిట్నెస్ అలవాటు చేసుకుంటే అవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారా? జెనెటికల్గా మీరు చెప్పొచ్చు. అంటే జెనెటికల్గా చాలా రేర్ కేసెస్ అన్నట్టు జెనెటికల్గా వచ్చేవి కూడా ఉన్నాయి, జెనెటికల్గా వచ్చే హార్ట్ అటాక్స్ ఉన్నట్టు ఉన్నాయి, నేను అదనట్లే. బట్ ప్రివెంట్ చేయాలంటే కొలెస్ట్రాల్ని, అంటే ఫ్యాట్ పర్సంటేజ్ అయినప్పుడే హార్ట్ అటాక్ చాలా చూస్తున్నట్టు. అంటే ఎల్డిఎల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్స్ అని ఉంటాయి. సో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడే మనకు హార్ట్ అటాక్ అనేది బ్లాక్స్ అయిపోతాయి. సో మెయిన్ ఫిట్నెస్ చేస్తే, ఎక్సర్సైజ్ చేస్తే ఇలాంటివి కూడా రావు అని చెప్పేసి ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, డైలీ ఒక 1 hour ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి. కానీ ఇండియాలో మీరు చూసినట్లయితే, నేను చూసినట్లయితే 144 crores ఉన్నారు కదా, అందులో ఓన్లీ 2 crores మెంబర్సే వర్కౌట్ అంటే ఎక్సర్సైజ్ ఏదో యాక్టివిటీస్ చేస్తున్నారు. సో నేనేమంటున్నాను, నాట్ ఓన్లీ జిమ్ అని చేయను కాదు, ఏదో యాక్టివిటీస్ లైక్ వాకింగ్ అయినా సరే, యోగా అయినా సరే, ఏదో ఒక యాక్టివిటీస్, బ్యాడ్మింటన్ అయినా సరే, డైలీ ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అవగాహన కల్పించడానికే నేను ఇంత సాహసం చేసి నా లైఫ్ రిస్క్ చేసుకుంటూ వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ అంటే ఇప్పుడు ఫిట్నెస్ ఉంటేనే మనం పర్వతం ఎక్కగలుగుతాం, ఓకేనా? ఒక నార్మల్ వ్యక్తులు ఎక్కలేరు దాన్ని, ఎందుకంటే ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనేది ఉంటుంది. ఆల్టిట్యూడ్ సిక్నెస్ అంటే మౌంటైన్ సిక్నెస్. మీరు పైకి పోయినా కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. సెరిబ్రల్ ఎడిమా అంటే బ్రెయిన్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ కూడా. పైకి వెళ్ళినా కొద్దీ ఆక్సిజన్ సరఫరా లేకపోతే ఏమవుతుంది, బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. సో అక్కడ అంత రిస్క్ చేసి నేను వెళ్తున్నాను. వెళ్ళడానికి కారణం జస్ట్ బికాజ్ ఆఫ్ ఫిట్నెస్ ప్రమోషన్స్ మీదనే నేను వెళ్తున్నాను అంత దూరం. నా ఓన్గా డబ్బులు ఖర్చు పెట్టుకొని
వెళ్తున్నాను. సో ఎట్లాంటి ఫుడ్ను తీసుకుంటే బాగుంటుంది, ముఖ్యంగా వర్కౌట్స్ చేసే వాళ్ళకి మీరు ఎట్లాంటి డైట్ను సజెస్ట్ చేస్తారు? సో బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం కంపల్సరీ తీసుకోవాలి. హై ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. హై ప్రోటీన్ మీ కరోనా టైంలో చూసినట్లయితే ఇమ్యూనిటీ కోసం అందరూ కూడా చికెన్ తినాలి, ప్రోటీన్ ఫుడ్ తినాలి అని చెప్పండి. హై ప్రోటీన్ ఉండేది చికెన్ ఎక్కువ ఉంటుంది, ఎగ్స్లో ఉంటుంది, ఫిష్ మీట్లో ఉంటుంది. సో అందరు డాక్టర్స్ కూడా అప్పుడు అదే సజెస్ట్ చేశారు. సో మెయిన్ ఏంటంటే హై ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలా, అండ్ ఎట్ ది సేమ్ టైం ఫ్యాట్స్ అనేది తగ్గించాలా, కార్బ్స్ అనేది మిడ్ రేంజ్గా తీసుకోవాలా. సో ఇవన్నీ ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది మేము ప్రిపేర్ చేస్తాము. ప్రిపేర్ చేసి ఆ క్లయింట్కి మొత్తము ఎలా తినాలి, ఎంత పడుకోవాలి, ఎంత వర్కౌట్ చేయాలి అనేది డిజైన్ చేసి ఒక ట్రైనర్ ఉంటేనే మీకు బాగుంటుంది అన్నట్లు. సో న్యూట్రిషన్ అనేది వేరే అన్నట్లు. సో న్యూట్రిషన్ సో మెయిన్ ఫస్ట్ చెప్పేది అందరికీ ఏంటంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్ తినొద్దండి. జంక్ ఫుడ్ తినకుండా ఇంట్లో చేసిన ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ తినాలి అని చెప్పేసి మేము అందరికీ చెప్తా ఉంటాం అన్నట్లు. కిలిమంజారో అండ్ రష్యాలో ఉన్నటువంటి ఎల్బ్రూస్ పర్వతం అంతా కూడా అది ఎక్కాలంటే చాలా వరకు మానసికంగా కూడా దృఢంగా ఉండాలి, శారీరకంగానే కాకుండా. మీరు ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు? అండ్ అంత పైనకి ఎక్కాలంటే మీరు మోసే లగేజ్ కూడా చాలా వెయిట్ ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒక చిన్న కవర్ని కూడా పడేయడానికి ఉండదు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించి అసలు ఆ జర్నీ ఎట్లా అనిపించింది? అక్కడ ఆ కంట్రీస్లో రియల్ చెప్పాలంటే ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేయరు మీరు చెప్పినట్టు. అక్కడ చాలా ఈవెన్ ఈ తిన్న ఒక చాక్లెట్ కవర్ కూడా మనము ప్యాక్లో వేసుకోవాలన్నట్టు. సో మనం వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ మనం ఒక 20 kg వరకు లగేజ్ తీసుకెళ్ళచ్చు. దాంట్లో బ్యాక్ ప్యాక్ అంటారు. దాంట్లో అంటే వెళ్ళే ముందు మన స్టఫ్ అంటే హైడ్రేషన్ పాయింట్స్ ఉంటాయి అన్నట్లు. హైడ్రేషన్ పాయింట్స్ అంటే అక్కడ కూర్చొని వాటర్ తాగడము, అట్లాంటివి ఎనర్జీ డ్రింక్స్ తాగడము, లేకపోతే ప్రోటీన్ బార్లు తినడము అట్లా. ఎందుకంటే 5 days ప్యాక్ 5 days వెళ్తాం అన్నట్లు పైకి వెళ్ళడం. ఎక్కడానికి మనకు 5 days పడుతుంది అన్నట్టు. ఈవెన్ ఎల్బ్రూస్ అయినా సరే, కిలిమంజారో అయినా సరే. సో సైకలాజికల్గా మేము ఏం చేస్తామనంటే వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తాం. అంటే వాళ్ళు నేను ఇంత ఓవర్ ఒబీస్ ఉన్నా, నేను 140 kgs ఉన్నా, 150 kgs ఉన్నా, నాకు ఇలా ఉన్నాను, నేను చేయలేను అని చెప్పేసి అన్నవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మేము కౌన్సిలింగ్ క్లాసెస్ తీసుకుంటాం అన్నట్టు. ఫస్ట్ రాగానే వాళ్ళ ఫ్యాట్ లెవెల్స్ అన్ని చెక్ చేసుకొని బాడీ అసెస్మెంట్ చేసి వాళ్ళకి సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఇస్తాము. సో మీరు ఆల్మోస్ట్ ఒక 20 kgs వెయిట్ లాస్ కావాలి అని అంటే 6 months పడుతుంది అని చెప్పేసి డైట్, దాని న్యూట్రిషన్ ఇవన్నీ కూడా మేము ఎడ్యుకేట్ చేస్తాం. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా చేసి వాళ్ళలోన 100% మోటివేషన్ చేస్తేనే వాళ్ళు వస్తారు. మీ జిమ్లో చూసుకుంటే చాలా మంచి కొత్త ఎక్విప్మెంట్ ఉంది. దాన్ని అసలు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు? అండ్ మీ పరిధిలో అంటే మీ ఆధ్వర్యంలోనే ట్రైనింగ్ ఇస్తారా? హెల్త్ ఇష్యూస్కి సంబంధించి హార్ట్ అటాక్స్ కూడా చిన్న ఏజ్లోనే వస్తున్నాయి. డాన్స్ చేస్తూ కొంతమంది పడిపోతున్నారు. అండ్ జిమ్ చేసుకుంటూ ఒక 1 second ఆగి అలా కుప్పకూలిపోతున్న వాళ్ళ అట్లాంటివి కూడా మనం వీడియోస్ చూస్తున్నాం. సో అట్లా ఎందుకు జరుగుతుందంటారు? యాజ్ ఎ ట్రైనర్గా మీరేం చెప్తారు? వాళ్ళందరూ కొందరు ఏమంటే ఎక్స్ట్రీమ్ చేస్తారు విగరస్గా. అంటే వాళ్ళు ఇవాళనే ఒక 10-15 days 1 monthలో నేను వెయిట్ లాస్ అయిపోవాలా అని చెప్పేసి 5-6 hours కంటిన్యూస్గా ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే నిద్ర కరెక్ట్ లేకపోవడం, స్ట్రెస్ ఒకటి, ఇవన్నీ పెట్టుకొని ఆ ఫ్యాక్టర్స్ పెట్టుకొని వచ్చి వాళ్ళు పరిగెత్తుకుంటూ చేసి ఇప్పుడు మీరు చూసినట్లయితే సౌరవ్ గంగూలీ కూడా హార్ట్ అటాక్ వచ్చింది. అంటే కార్డియో చేస్తుంటేనే, ట్రెడ్మిల్ చేస్తుంటూ. సో మెయిన్ ఫ్యాక్టర్స్ చాలా ఉండొచ్చు అన్నట్టు. అంటే ఇవే అని చెప్పలేము అన్నట్టు. అంటే హార్ట్ అటాక్స్ అనేది ఇప్పుడు కారు నడుపుతూ లేదా పడుకున్న చనిపోయినప్పుడు అంటే ఎగ్జాంపుల్ చాలామంది రూమర్స్ ఎలా వచ్చినా అంటే జిమ్ చేస్తూ చనిపోయినారు అని చెప్పేసి. ఇప్పుడు పడుకున్నప్పుడు కూడా చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కారు నడుపుతూ కూడా చనిపోయే వాళ్ళు ఉన్నారు. డ్యాన్స్ చేస్తూ చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో హార్ట్ అటాక్ అనేది ఎట్లా వస్తుంది అనేది మనం చెప్పలేము అన్నట్టు. సో జిమ్ చేస్తేనే వస్తుంది అని చెప్పేసి అది బ్యాడ్ రూమర్ అది అన్నట్టు. అది అంటే జిమ్ చేస్తే అని కాదు, అంటే ఎక్కువగా హెవీగా మీరు అన్నట్టు వర్కౌట్స్ చేయడం కానివ్వండి, అట్లా ఈ మధ్య కాలంలో ఎందుకు పెరుగుతుంది అట్లా? అదే అంటున్నాను కదా, వాళ్ళ బాడీ టైప్ ఎలా ఉంది, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చా చేయొద్దా అనే ఒక అవగాహన లేకుండా, ఒక ట్రైనర్ లేకుండా వాళ్ళు ఓన్గా చేసుకోవడము, ఒక టైమింగ్ అని మెయింటైన్ చేయకుండా ఎక్కువ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయడము, అంటే హార్ట్ బీట్ని ఎక్కువ పెంచడము, అలా పెంచి అలాంటి గురవుతున్నారు అన్నట్టు. అంటే హార్ట్ అటాక్స్ అనేది అది చాలా రేషియో చాలా తక్కువ. అది చాలా రేర్ కేసెస్లో అలాంటివి జరుగుతాయి అన్నట్టు. బట్ చేస్తూ అయితే పడిపోవడం చాలా రేర్ కేసెస్ అట్లా. ఎస్ జయసింహ గారు, ఇంకా మీ లైఫ్లో సాధించాలి అనుకున్న గోల్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఇలాగే కంటిన్యూ చేయాలి, అవగాహన కార్యక్రమాలు, జిమ్ ఇలాగే నడపాలి,
ఇంతే ఉందా, ఇంకా ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయా? నాకు చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి, చాలా గోల్స్ ఉన్నాయి. అంటే ఇలాంటి జిమ్స్ ఇంకా చాలా ఓపెన్ చేయాలని ఉంది. నాట్ ఓన్లీ హైదరాబాద్, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, నాకు త్రూఅవుట్ ఇండియాలో కూడా ఇలా జిమ్స్ పెట్టాలని ఉంది. సో ఇక్కడే ఆగిపోవాలని లేదు. అండ్ మోర్ ఓవర్ నాకు ఇంకా మౌంట్ ఎవరెస్ట్ కూడా చేయాలని ఉంది. సో మౌంట్ ఎవరెస్ట్ ఈ 2024లోనే ప్లానింగ్ చేస్తున్నాను. సో ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా మరి? ఇక్కడైతే లోకల్గా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. అన్న నాకు కొద్దిగా చేస్తా అని చెప్పేసి ప్రామిస్ చేశారు. కిలిమంజారో ట్రిప్ తనే స్పాన్సర్ చేస్తా అని చెప్పారు. సో వెయిటింగ్ అన్నట్టు. అండ్ యూత్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే మీరు ఒక ఫిట్నెస్ ట్రైనర్గా చాలా అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తూనే ఇంకా అందరూ కూడా జిమ్స్కి రావాలి అని అంటే ఎట్లాంటి సందేశం ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రగ్ అడిక్షన్ అనేది బ్యాన్ చేయాలన్నట్లు. ఫస్ట్ ఈ డ్రగ్స్ బ్యాన్ చేయాలి. సో యూత్ అంతా కూడా చాలామంది అటే మళ్తున్నారు. లైక్ స్మాల్ ఏజ్లో ఎట్ ది ఏజ్ ఆఫ్ 15-18 ఇయర్స్లో మందు తాగడము, కోకేన్ అబ్యూస్ కావడము, ఇట్లాంటి డ్రగ్ అడిక్షన్స్ చాలా టీవీలో చూస్తున్నారు మీరు. సో మత్తు పదార్థాలకి అలవాటుకు పోకుండా వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ లైక్ ఫిట్నెస్ మీద అవగాహన కల్పిస్తూ చేయాలని చెప్పి నా కోరిక. ఎస్, రియల్లీ భారతదేశం యువత ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో ఉంది. మనకు యువతే బలం మన దేశానికి. సో ఈ యువత అంతా కూడా చైతన్యం కావాలి, ఫిట్గా ఉండాలి అనేసి అయితే జయసింహ గారు ఆయన ఎన్నో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. అండ్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని కూడా చాలా పట్టుదలతో ఉన్నారు. సో వారికి ఏబిఎన్ తరపు నుండి ఆల్ ద బెస్ట్ చెప్దాం. ఆల్ ద బెస్ట్ అండి మీకు. ఈవెన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఏబిఎన్ వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసి నా కోసం ఇంత చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీరు మంచిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడదాం, మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుంటాను. షూర్. మీ అందరు మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం నాకు ఐ నీడ్ సమ్ స్పాన్సర్స్, ఎందుకంటే అది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అది. సో అందరిని ఒకటే కోరుతున్నాను, నాకు స్పాన్సర్ చేసే వాళ్ళందరినీ కూడా ఆ పీక్లో అంటే ఆ సమ్మిట్లో మీ పేరు ఉంటుంది అక్కడ. సో మీ అందరి ప్రోత్సాహంతో ఫైనాన్షియల్గా అండ్ మీ సపోర్ట్, మీ లవ్ అనేది నాకు ఇప్పుడు ఉండాలి అని చెప్పేసి. అండ్ మెయిన్ మోటో అది వచ్చేసి అందరు ఫిట్గా ఉండాలా, భారతదేశం మొత్తం ఫిట్గా ఉండాలా, ఫిట్ ఇండియా ఉండాలి. సో అందరూ ఇప్పటి నుంచి ఇవాళ నుంచి ఈ ఇయర్ 2024 నుంచి కూడా అందరూ డైలీ అట్లీస్ట్ ఒక 1 hour ఏదో ఒక యాక్టివిటీస్ చేసి మీరందరూ ఫిట్గా హెల్తీగా ఉండాలని కోరుతున్నాను. సో ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ ఏబిఎన్.